డీప్ గా కొడితే చేతులు మెదక తిరగవు. గుంట తేల్చేస్తేనే చేతులు మెరుగ తిరిగేది. గుంట బాగా కొడితే మెరుకలు తిరగవు. చూడండి ఎంత గుంట కొట్టాము. ఇలా గుంట కొడితే చక్కగా కూర్చుంటాయి. సైజుని బట్టి గుంట రావాలి, సైజుని బట్టి షోలర్ రావాలి. అందరికి ఒకే షోలర్లు ఒకే గుంటలు రావు. ఇది మీరు అర్థం చేసుకునేదాకా మీ కటింగ్ సెట్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి సెట్ అయిపోయింది. ఇక్కడ కలిసింది, ఇది కలిసింది, ఇది కలిసింది, రెండు కలిసినాయి. మెడ రౌండ్ బాగుంటది, సెంటర్ పాయింట్లు బాగుంటాయి, చక్కగా ఉంది. పొట్ట ఉంది కాబట్టి ఎత్తు పెంచాము, ఇక్కడ కుండలాగా పెట్టాము. అన్ని బాగుండాలి ఫ్రెండ్స్. కటింగ్ లో మనం అన్ని విధాలుగా ఆలోచించి కటింగ్ చేయాలి. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ షర్ట్, పొట్ట కలిగి ఉన్నటువంటి హెవీ సైజ్ షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇలాంటివి మనకు చాలా తగులుతాయి. పొట్ట ఉంటే చాలా మంది సెట్ చేయలేకపోతున్నారు. కామెంట్లలో కూడా ఎక్కువ అడిగేది అదే, పొట్ట ఉంటే ఎలా సెట్ చేయాలని. ఎదరు లెగుస్తా ఉంటది, పొట్ట ఉన్నోళ్ళకి షర్టు ఎదరు లెగుస్తా ఉంటది, ఇక్కడ నుంచి ఇలా లాక్కుంటది. అలాంటి వాటికి మనం ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోగలరు. మీరు వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కటింగ్ లో ఉన్నటువంటి లోతుపాతులన్నీ తెలుస్తాయి. నేను కటింగ్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని తెలియజేస్తూ వెళ్ళిపోతా ఉంటాను. మీరు స్కిప్ చేసినా ఫార్వర్డ్ చేసినా మీరు కొన్ని విషయాలు తెలుసుకోలేరు. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు, కటింగ్ లో చాలా లోతుపాతులు ఉంటాయి, చాలా రహస్యాలు ఉంటాయి, అవన్నీ తెలియజేస్తాను. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంటుని రాయండి, ఇతరుల వద్దకు మన వీడియోలు షేర్ చేయండి. మన వీడియోలకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కష్టపడి చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పదండి, ఇంకా లేట్ చేయకుండా మనం కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ క్లాత్ కు వచ్చిన బార్డర్ అంచు ఉంది కదా, ఈ అంచు తీసేసుకున్నాం. ఈ అంచు ఉండకూడదు. ప్లెయిన్ షర్ట్ అయినా సరే అంచు పెట్టకూడదు. అంచు పెట్టకుండా డబల్ ఫోల్డ్ చేయాలి. ప్లెయిన్ షర్ట్ అయినా సరే, ఎదరు పట్టీ లేకుండా వేసేదానికైనా సరే. కాజాల్ పట్టీ కోసం మనం గుండీల పట్టీ కంటే మనం మార్కింగ్ వేసేదే గుండీలది, గుండీల ఫ్రంట్. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది మార్కింగ్ వేసేది గుండీలది కాబట్టి కిందది ఇంకొక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఇది ఎడల్పు పట్టీ వేస్తున్నాం. 1 ఇంచు పట్టీ వేసే వాళ్ళకైతే రెండు సమానంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పట్టీ ఇంకా వెడల్పుని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి. దీన్ని చక్కగా పెట్టుకున్నా. కింద 2 మార్కింగ్లు వేసుకున్నాం. కింద స్ట్రైట్గా ఉండాలి మార్కింగ్. ఎల్బెండ్ స్కేల్ వాడుకుంటే మంచిది. ఎల్బెండ్ స్కేల్ వాడడం అలవాటు చేసుకోండి. కింద యాపిల్ కట్ కోసం ఒక 1/2 ఇంచు కంటే ఇంకొక పాయింట్ అదనంగా పెట్టుకుందాం. ఈ స్కేల్ ఇంచింపావు ప్లస్ ఇంకొక గుండీలు పట్టి కాడి నుంచి లెక్క ఇంచింపావు ప్లస్ ఇంకొక 1/2 ఇంచు పెడుతున్నాను. 1.5 వచ్చేలాగా. 1.5 వస్తే ఫోల్డ్ చేస్తే 3/4 ఇంచు వస్తుంది మన గుండీలు పట్టి వెడల్పు. 3/4 ఇంచు. 614 సీరియల్ నెంబర్, 5 షర్ట్లు. పొడవు వచ్చేసి 29. పైన మనకు ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి 29.5 పెట్టుకుందాం. 29.5. ఇది ముందు మనం ఇక్కడ పొట్ట మార్కింగ్ కి 16 పెట్టుకుందాం. సంకడౌన్కి ఈయన ఛాతీ వచ్చేసి 48, 48. ఈయన ఛాతీ 48. 48 అంటే మనకిది 12 వస్తుంది, 4వ భాగం. కానీ మనం దీనికి అంత దింపకూడదు. 10 అంగుళాలు దింపుదాం. సంక డౌన్కి 10 దింపుదాం. 10 దింపితే ఇప్పటికే చాలా డౌన్ అయింది. మనం అడ్డంలో కూడా పెంచాలి. సంకని నిలువులోనే కాకుండా అడ్డంలో కూడా పెంచాలి. 10 పెడదాం. 10 పెడితే ఇది దాదాపు 12.5, 13 వరకు సంక రౌండ్ వచ్చేది. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 10లో 4వ వంతు పెడదాం. ఇక్కడ 2.5. అయితే క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంది. 2.5 దింపుదాం. క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంది కాబట్టి పైకి పెట్టుకోవాలి. షోల్డర్ డౌన్ ఎక్కువ చేయకూడదు. ముందుకి ఇవన్నీ మార్కింగ్ చేసుకుందాం. ఇది 2.5 ఉంది కదా, ఇది సరిపోదు. ఇది కాలర్ ఎక్కువ కదా, 2.5 పెడదాం. ఈయన కాలర్ వచ్చేసి
17.5 17.5 ఉంటది కదా. ఈయన మనకి 17 చెప్పాడు, 17.5 పెట్టొచ్చు ఈయనకి 17.5 పెట్టొచ్చు. ఈ కొలతలు నేను తీసుకోలేదు, నాకు పంపించారు, కొరియర్ లో పంపించారు కుట్టిమ్మని. మెడ కోసం ఇక్కడ 3.5 పెడదాం. 5వ భాగం ప్లస్ ఖర్చులు. షోల్డర్ వచ్చేసి 18.5, 9.5. 18.5 అంటే 9.5, ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ 48లో 4వ వంతు పెట్టుకోవాలి. 12 12 12 24 24 24 48 4వ వంతు. తర్వాత ఇక్కడ మనం ఇంకొక 2 అంగుళాలు లూజ్ పెంచుదాం. ఈయనకి ఇంకొక 2 అంగుళాలు లూజ్ పెంచుదాం. క్లాత్ కొంచెం షింక్ అయ్యే క్లాత్ కాబట్టి 2 అంగుళాలు మీడియం ఉంటది, మరి ఫిట్టింగ్ ఉండదు, లూజ్ ఉండదు. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 9.5. ఇది 9.5, ఇది ఖర్చు. పొట్టగాడు వచ్చేసి 52. పొట్టగాడు వచ్చేసి 52. సీట్ వచ్చేసి 49. సీట్ వచ్చేసి 49. ఇవి ఈయన మెజర్మెంట్. 52 అంటే పావు తక్కువ 13 వచ్చింది. 13 వచ్చింది. 13 13 26 26 26 52 13 వచ్చింది. మనకు 4వ వంతు 13 వచ్చింది. ఇక్కడ పావు తక్కువ 2 పెడదాం. 49 అంటే 12.5. 4వ వంతు 12.5. ఇక్కడ కూడా ఇంచింగ్ ఉప్పు ఎక్స్ట్రా పెడదాం. పావు తక్కువ 2. ఇవి చూడండి, చక్కగా కలిసేలాగా ఎక్కడైతే మనకు మ్యాచింగ్ అవుతుందో కరెక్ట్ గా కలవాలన్నమాట. మార్కింగ్ కలవాలి, మార్కింగ్ కలిసేలాగా మనం డ్రాయింగ్ చేసుకోవాలి, షేపులు కలవాలి. ఇక్కడ పాకెట్ కి మార్కింగ్ వేసుకుందాం. 8 అంగుళాల మీద దింపుదాం పాకెట్. 2.5. ఇక్కడ 5.5 పెడదాం పాకెట్. 5.5 5.5 పెట్టొచ్చు. ఈయనకి పాకెట్లు మరి పెద్దవి లేకుండా మీడియంగా పెట్టేద్దాం. ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. సంక రౌండ్ కొలుసుకుందాం. సంక రౌండ్ లో ఇక్కడ షోల్డర్ మనం ఈయనకి 4.5 వరకు వేస్తాం వెడల్పు. అప్పుడు ఇక్కడ ఎంత అయింది? 2 పాయింట్ అయింది. ఇక్కడ ఖర్చు కూడా తీసేయాలి. 2 అంగుళాలు మీద పెట్టుకోవచ్చు, పాయింట్ అటు ఇటుగా. చూడండి, ఇది 12.5 వచ్చింది. హ్యాండ్ అప్పుడు మనం 12.5 తీసుకుందాం. హ్యాండ్ సంఖ 12.5 తీసుకుందాం. ఇంకొక ½ ఇంచ్ ఎక్కువగా ఇక్కడ హ్యాండ్ తీసుకుందాం. లైట్ గా క్రాస్ చేస్తున్నా. చూడండి, ఇది 12.5 వస్తుంది. ఇక్కడ ఎల్బెండ్ స్కేల్ వాడండి. మీరు ఎల్బెండ్ స్కేల్ వాడితే మనకి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటది. ఎల్బెండ్ స్కేల్ అనేది వాడాలి. ఇప్పుడు దీనికి కూడా ఎల్బెండ్ ఉంటది. ఇక్కడ మార్కింగ్ ఉంది చూడండి, దీనికి కూడా ఉంటది ఎల్బెండ్. ఎల్బెండ్ స్కేలే అవసరం లేదు మనకి. మనం దేనితోనైనా ఎల్బెండ్ ని అరేంజ్ చేసుకోవచ్చు. పైన ఇది లోడింగ్ కోసం. చెయ్యి పొడవు వచ్చేసి 23.
ఇది 23. ఇక్కడ కప్స్ 2 వేస్తాం, ఇది ఖర్చు. ఈయనకి కప్స్ వచ్చేసి 10 పెడదాం. 5 మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఒక 1/4 ఇంచి వాల్చాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం 8వ వంతు ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. 6 అంగుళాలు. ఛాతీలో 8వ వంతు 6 అంగుళాలు. ఇక్కడ కూడా ఎల్బెండ్ ని అరేంజ్ చేసుకోవాలి. మార్కింగ్ కలిస్తే చాలు. ఇక్కడ ఈ లైన్ కలిస్తే ఎల్బెండ్ అయింది. కండకాడ లూజ్ వచ్చేసి 17, 8.5. ఇది ఖర్చు. మేము సైడ్ లోడింగ్ చేస్తాం, దాన్ని బట్టి మేము 1/4 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకుంటాం. మీరు ఓవర్లాక్ చేసే మాట అయితే 1/2 ఇంచ్ ఖర్చు పెట్టండి. ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఫిట్టింగ్ హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మనం షేపులు తీయాలి. గుంట కొట్టాలి. గుంట కొట్టాలంటే చక్కగా గుంట కొట్టాలి. ఇంచున్నర నుంచి మనం ఇక్కడ డౌన్ చేద్దాం. గుంట డీప్గా కొడదాం. డీప్గా కొడితే చేతులు మెలిక తిరగవు. గుంట తేల్చేస్తేనే చేతులు మెలిక తిరిగేది. గుంట బాగా కొడితే మెలికలు తిరగవు. చూడండి ఎంత గుంట కొట్టాము. ఇలా గుంట కొడితే ఏమైందంటే చేతులు మెలిక తిరగడం అనేది పోయిద్ది. మెలిక తిరగకుండా ఉండాలి అంటే మనం గుంట కొట్టాలి. తగినంత గుంట ఉండాలి. బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకోవాలి. అప్పుడు వెనక కూడా ఫోల్డింగ్స్ జిల్లాలు రావు. రింకల్స్ లాగా. చాక్ పట్టీ కోసం ఇలా ఖర్చు వదిలి సెంటర్ ఫోల్డ్ చేద్దాం. ఖర్చు వదిలి సెంటర్ ఫోల్డ్. ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ కటింగ్ చేయాలి. 5.5 చాక్ పట్టీ ఓపెన్ 5.5. ఇది 2వ హ్యాండ్ తో కటింగ్ చేసుకుందాం. ఓపెన్ లూజ్ లో 3/4 ఇంచు తగ్గిద్దాం. పొడవులో 3/4 ఇంచు తగ్గిద్దాం. బ్యాక్ వచ్చేసి లూజులో 3/4 ఇంచు, పొడవులో కూడా 3/4 ఇంచు తగ్గిద్దాం. క్లాత్ వేస్ట్ చేయకుండా మనం కరెక్ట్ గా తీసుకుంటూ ఉండాలి. క్లాత్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఇది బారుకి ఒకేలాగా పెట్టుకోవాలి. 3/4 ఇంచు అంతే. కింద 3/4 ఇంచు తగ్గించి లెంత్ తగ్గిద్దాం. చూడండి 3/4 ఇంచు తగ్గింది. పొడవులో 3/4 ఇంచు తగ్గింది. ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఇది. ఇప్పుడు మనం బ్యాక్ కి లైట్ గా షేప్ నిద్దాం. గుంట కొడదాం. ఫ్రంట్ లో కదా మనకు పొట్ట ఉన్నది. బ్యాక్ లో గుంట కొట్టాలి. లైట్ గా గుంట కొట్టాలి. ఫ్రంట్ లో కుండలాగా పొట్ట ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. బ్యాక్ ఏముండదు. బ్యాక్ వీపులో గుంట ఉంటది. ఇక్కడ 1.5 ఇంచ్ డౌన్ చేద్దాం. ఎల్బెండ్ స్కేల్ తో స్ట్రైట్ మార్కింగ్. షోల్డర్ వచ్చేసి 18.5, 9.5. ఇది ఖర్చు. ఇక్కడ నుంచి ఈయనకి స్ట్రైట్ గా మార్కింగ్ పెడదాం. కొంచెం బయటికే పెడదాం. హెవీ సైజ్ కదా, వీళ్ళకు బయటికి పెడదాం. వీళ్ళకు బయటికి తేల్చేయాలి. ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ షేప్. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచి సగం వీపు నుంచి 1/4 ఇంచిలా డౌన్ చేద్దాం. ఇలా డౌన్ చేస్తే బ్యాక్ లో చక్కగా కూర్చుంటది. మనకు వీపు ఈ ఆకారంలో షేప్ లో ఉంటది. కొంచెం ఇలా వాల్చాలి. బ్యాక్ ని ఇలా వాల్చాలి. వాలిస్తే చక్కగా కూర్చుంటది.
ఇలా బయటికి తేల్చేస్తే ఏమైందంటే బ్యాక్ లో పట్టుకోకుండా ఉంటది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్యాట్ ఉంటది. పట్టుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఇక్కడ పెంచుకోవాలి, బయటికి తేల్చాలి. ఇక్కడ కూడా కొంచెం పెంచుకుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 2 సంకల్ని ఇలా మనం కొలుసుకుందాం. చూడండి, 2 సంకలు కలిసినాయి. ఒక పాయింట్ అయితే ఫ్రంటే ఎక్కువ ఉంది. ఒక పాయింట్ వల్ల ఏ నష్టమే లేదు. ఒక పాయింట్ అటు ఇటు ఉంటది ఏదైనా. ఇక్కడ రెండవ హ్యాండ్ ఇక్కడ తీసుకుందాం. రెండవ హ్యాండ్ ఇక్కడ తీసేద్దాం. చాక్ పట్టి ఓపెన్ ఇప్పుడు పెట్టుకుందాం. ఇక్కడ షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ కి ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. తరువాత షోల్డర్ కి ఇది ఖర్చు, 1 సైడ్ ఖర్చు వదిలాం. 8వ వంతు 6, ఇది 6, ఇది పైన ఖర్చు. టోటల్ ఎంత వచ్చింది? 6.5 పాయింట్ వచ్చింది. ఇక్కడ 6.5 పాయింట్ పెట్టుకొని ఈయనకి మనం ఇక్కడ 2.5 డౌన్ చేద్దాం. పొట్ట ఉంది కదా, 2.5 డౌన్ చేద్దాం. 2.5, 2.5 కూడా అలా డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ లో పెట్టిన దానికంటే మెడకి ఒక పాయింట్ ఇక్కడ అదనంగా పెట్టాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ పెడదాం. ముందు 9.5, 9.5 అంటే 18.5, ఇది ఖర్చు. ముందుగా స్ట్రైట్ మార్కింగ్. తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 ఇంచి ఇలా షేప్ ఇద్దాం. 1/2 ఇంచి ఇక్కడ ఎత్తు పెరిగే కొద్దీ ఇక్కడ పెరగాలి. ఇక్కడ ఎత్తు ఎంత పెంచుతుంటే ఇక్కడ మనం బయటికి అంత పెంచుతా ఉండాలి. ఇక్కడ ఎత్తు తక్కువ ఉంటే ఇది లోపలికి రావాలి. ఇప్పుడు మనం దీన్ని సెంటరే, మనకు 2 సంకలు కలిసిన ఒక పాయింటేగా తేడా ఉంది. సెంటర్ చేసేద్దాం. పెద్ద సైజుకి పెద్ద గుంట, చిన్న సైజు వాళ్ళకి చిన్న షోల్డర్ చిన్న గుంట. అది ఇక్కడికి వచ్చింది కదా. చిన్న ఖర్చు మార్కింగ్, చిన్న పాదం ఖర్చు మార్కింగ్ వదిలి ఇక్కడ గుంట కొడదాం. ఇలా గుంట కొడితే చక్కగా కూర్చుంటాయి. సైజుని బట్టి గుంట రావాలి, సైజుని బట్టి షోలర్ రావాలి. అందరికి ఒకే షోలర్లు ఒకే గుంటలు రావు. ఇది మీరు అర్థం చేసుకునేదాకా మీ కటింగ్ సెట్ అవ్వదు ఫ్రెండ్స్. అది చూడండి, సెట్ అయిపోయింది. ఇక్కడ కలిసింది, ఇది కలిసింది, ఇది కలిసింది, 2 కలిసినాయి. మెడ రౌండ్ బాగుంటది, సెంటర్ పాయింట్లు బాగుంటాయి, చక్కగా ఉంది. పొట్ట ఉంది కాబట్టి ఎత్తు పెంచాము, ఇక్కడ కుండలాగా పెట్టాము. అన్ని బాగుండాలి ఫ్రెండ్స్. కటింగ్ లో మనం అన్ని విధాలుగా ఆలోచించి కటింగ్ చేయాలి. ప్రతిదీ మన చేతిలోనే ఉంటది. కటింగ్ చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి, ఒకటే కాదు. ప్రతిదీ మనకు తెలియాలి. పొట్ట ఉంది, పొట్ట ఉంటే సైడ్ లో కుండలాగా పెట్టాం. మరి కుండలాగా సైడ్ లో పెట్టినప్పుడు పొట్ట ఎప్పుడు సైడ్ వరకే ఉండదు, రౌండ్ నిలువులో కూడా ఉంటది. పొట్ట రౌండ్ గా ఉంటది, అంటే నిలువు అడ్డంలో నుంచి మనం పొట్టని కవర్ చేయాలి. ఇది నిలువు కోసం, ఇది అడ్డం కోసం, 2 వైపులా మనం కవర్ చేయాలి. ఇక కటింగ్ చేసుకోవాలి. ప్రతిదీ మనకు తెలియాలి. మన పనిని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఎంత పొట్ట ఉన్నా ఇబ్బంది లేదు. పొట్టని బట్టి మనం అన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. పొట్ట ఉంటే ఏమైంది, షర్ట్ ని లాక్కుంటది పైకి. ఎందుకు లాక్కుంటుంది? గుంట సరిగ్గా తెగలేదు కాబట్టి. గుంట సరిగ్గా తెగాలంటే ఇక్కడ షోల్డర్ వెడల్పు పెంచాలి. వెడల్పు పెరిగితే ఏమైంది, గుంట బాగా తెగిద్ది. సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. అడ్డంలో పట్టుకోకుండా ఇక్కడ కుండలాగా పెంచాము, అడ్డంలో కూడా పట్టుకోడు. నిలువులో పట్టుకోకుండా ఏం చేసాం, షోల్డర్ ఎత్తు పెంచి గుంట బాగా కొట్టాం. గుంట బాగా కొడితే ఏమైంది,
వెనక నుంచి షోల్డర్ ముందుకు వచ్చిద్ది, ఇది లాక్కునేది తగ్గిద్ది. ఇలా అన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ రాయండి మీ అభిప్రాయం ద్వారా. తర్వాత మన వీడియోల్ని ఇతరుల వద్దకు షేర్ చేయండి. మన వీడియోలు అందరి టైలర్లకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం కష్టపడి నేను వీడియోలు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.